హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్ చూడండి, మనం పాలకూరతోటి ఎల్లిపాయ కారంతో పాలకూర కర్రీ చేసుకోబోతున్నాం. చూడండి, ఆనియన్స్ ఒక బిగ్ సైజ్ 3 కట్ చేసి పెట్టాము. ఒక గడ్డన్నర మనము ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాము. ఒక మందపాటి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఉట్టి జీలకర్ర ఆనియన్స్ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్స్ పూర్తిగా కలర్ రావాల్సిన అవసరం లేదు, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మీడియంగా వేపుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ తోటి కూడా ఉడుకుతాయి. సో నేను మీడియంగానే వేపాను, పెద్దగా కొంచెం పచ్చిగానే ఉంచాను ఉల్లిపాయలు అసలు చెప్పాలంటే. ఇంకంతే ఫ్రెండ్స్, పసుపు వేసుకోవాలి. దాని తర్వాత ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూర ఉప్పు నీళ్ళతో కడుక్కోండి. లేత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కొంచెం స్పైసీనెస్ ఉంటే తగ్గించుకోండి. సో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి పార్వతి హోమ్ రెసిపీస్లో, చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంతే చపాతీ, రైస్, పుల్కా దేంతో అయినా కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అందరూ తినొచ్చు ఫ్రెండ్స్, పిల్లల కాడి నుంచి పెద్దల వరకు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.